అంటే మీరే అన్నారు ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి అని. ఆ లోపాలని కావాలని పెట్టిరో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళకి అనుకూలంగా వాటిని మలుచుకున్నారు. రియల్ మాఫియా కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఏదో రకంగా రాత్రికి రాత్రి ఒకరి మీద ఉన్న భూమి టక్మని చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలంటే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోవాలి, కింద ఏ స్థాయి అధికారి దగ్గరికి పోయినా అది రాదు. ఒకవేళ కలెక్టర్ కూడా మార్చడానికి అవకాశం ఉందంటే అది కూడా అవకాశం లేకుండా చేసేసాం. ఏమనంటే ఆప్షన్ లేదు, అప్లై చేసుకోండి అని. అప్లై చేసుకుంటే దాన్ని రిజెక్ట్ చేయడమా లేకపోతే రిజెక్ట్ చేయకుండా అట్లా హోల్డ్లో పెట్టడం ఏదో జరిగింది. ఈ లోపాలను సవరించే క్రమంలో మీరు ఏదో మూలానికి మందేసినాం అంటున్నారో పూర్తి స్థాయిలో ఆ మెడిసిన్ పర్ఫెక్ట్ గా మీరు వేసినట్టుగా భావించవచ్చా? ఇంకా అంటే ఇంకొక రెండో టెక్నికల్ గా ఎక్కడ ఏ మిస్టేక్ లేదు, చట్టంలో పకడ్బందీగా ఉంది. కానీ నేను అన్నట్టుగా ఒకటేమో ఇప్పుడు చెప్పిన సిబ్బందిని సంసిద్ధతలు తయారు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్, వాళ్ళ మీద మానిటరింగ్ పని చేయించుకోవడం ఒకటైతే, పోర్టల్ పూర్తి స్థాయిలో తయారు కావాలి. ఈ రోజున మీరు భూభారతి పోర్టల్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో అది కూడా ఉన్న ధరణి పోర్టల్ ని రిపేర్ చేసుకొని స్పీడ్ పెంచుకొని కొంత మార్పు చేర్పులతో కొనసాగుతున్న పోర్టల్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొత్త పోర్టల్ రూపకల్పన ప్రారంభం చేశారు. అది ఇంకొక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ రాబోతుంది. అది వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే ధరణి భూభారతిగా మారిన తర్వాత కూడా టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అవి పూర్తిగా పోవాలంటే కొత్త వెబ్సైట్ కావాలి. ఇప్పుడు ఏంది, ఉన్న ఇల్లుని రిపేర్ చేసి కొత్త సంవత్సరం మొదలైంది. కానీ కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుంటే తప్ప పూర్తిగా మార్పులు రావు. సో దీనికి 4 పిల్లర్స్, అంటే మనం అనుకున్న మార్పు జరగాలి అంటే ఒక 4 కీలకమైన మార్పులు రావాలి. 1 చట్టం మారాలి, 2 వెబ్సైట్ మారాలి, 3 సిబ్బందిలో మార్పు రావాలి, 4వది చట్టం మీద విస్తృతమైన అవగాహన రావాలి. ప్రజలు తెలుసుకోవాలి పలానా సెక్షన్ ప్రకారం నా సమస్య తీర్చాలి. ఎప్పుడైతే రైతు అడగలుగుతాడో ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ఈ రోజు నాకు పలానా సర్వే నెంబర్ మిస్ అయింది, నాకు 4 ఎకరాల పొలంలో ఎకరం తగ్గింది, పలానా సెక్షన్ 4-5 ప్రకారం మీరు సవరించి నాకు పట్టా ఇవ్వాలి అని రైతు అడగగలిగే స్థాయికి మనం తీసుకెళ్లాలి. ఈ రోజున ఏదైతే మండల స్థాయిలో అవన్నీ జరుగుతుందో ఇంకా సరిపోదు, గ్రామాలకు వెళ్ళాలి, చట్టాన్ని ప్రతి రైతు తెలుసుకొని అడగాలి. ఈ 4 గనక మనం ఎఫెక్టివ్ గా చేయగలిగితే మనం ఆశించిన పూర్తి ఫలితాలు వస్తాయి. ఒక్క మాట ఈ రోజు నేను బలంగా చెప్పగలుగుతాను, ఒక పిల్లర్ నిలబెట్టాం. ఒక మంచి చట్టం పెరిగితే ఒక పిల్లర్ నిలబడింది. వెబ్సైట్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇంకొక పిల్లర్ని నిలబెట్టే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. అవగాహన పెంచే ప్రయత్నం కూడా ఇప్పుడు మొదలైంది. మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక 4వది గట్టిగా జరగాలి, అదే రెవెన్యూ. అది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పిల్లరు. రెవెన్యూ మెషినరీ స్ట్రెంగ్త్ కావాలి. నా పాయింట్ ఒకటే, భూములు పోయినాయి అని అప్లై చేసుకున్న వాళ్ళు, ఎక్స్టెన్షన్ పెరిగిందనో తగ్గిందనో మా భూమి ఇంకొకరి పేరు మీదకి వెళ్ళిందని అప్లై చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఉన్న సమస్యలకి పరిష్కారం ఒకటి. రెండోది, పోయిన భూముల సంగతి ఏంది? ఇప్పుడు మీరు చట్టం తయారు చేసే దాంట్లో, ప్రభుత్వం అనుకుంటున్న దాంట్లో జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఇంకా దీన్ని ఇంకా మరింత దారుణంగా ఉండకుండా, ఇంకా కబ్జాలు కాకుండా కాపాడుతామని చెప్తున్నారా? లేదు పోయిన దాన్ని కూడా రికవరీ చేయాలన్న ఆలోచన ఏమన్నా ఈ చట్టానికి కానీ, ఈ పోర్టల్కి కానీ, లేదా మీరు అంటున్న గవర్నమెంట్ ఆలోచన కానీ ఉన్నదా? చట్ట ఉద్దేశం కేవలం రాబోయే సమస్యలు కాదు, ఇప్పుడున్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇందులో 3 కీలక అంశాలు ఉన్నాయి మీరు అడిగిన దానికి, చట్టంలో పరిష్కార మార్గాలు. మొట్టమొదటిది, ఈ రోజున నాకు భూమి ఉంది, నా భూమి ధరణికి ఎక్కలేదు, అట్లా ఒక 18 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. పార్ట్ బి, ఎట్లా నాకు భూమి ఉన్నది, దున్నుకుంటున్నా, పాత పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, కానీ ధరణికి ఎక్కలేదు, కొత్త బుక్ రాలేదు, 18 లక్షల ఎకరాలు ఉంటుంది ఒక అంచనా. మీకు మేము చేసిన ఎగ్జాంపుల్, యాచారం మండలంలో ఒక పైలట్ చేసాం ఈ చట్టం రాకముందు సమస్యలు అర్థం చేసుకోవడానికి. 10 గ్రామాలలో మేము భూ న్యాయ శిబిరాలను నిర్వహించినాం. అంటే లీవ్ సంస్థ ఒకటి నడుపుతున్నాం, రైతులకి చట్టాల మీద ఉచిత సాయం చేయడం కోసం. మా సొంత రిసోర్సెస్ తోటి లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుకు చట్టంతో ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి ఎన్జిఓ పనిచేస్తుంది. మీకు గుర్తుంటుంది, హైకోర్టు వారితో కలిసి బమ్మేర గ్రామంలో దేశంలోని మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టాం. బొమ్మల గ్రామంలో, తర్వాత 100 గ్రామాలకు స్ప్రెడ్ అయింది. ఆ కార్యక్రమంలో భాగంగా యాచారంలో 10 గ్రామాలలో మేము భూన్యాయ శిబిరాలు పెట్టి సమస్య ఉన్న వాళ్ళు మా దగ్గర రండి, మేము వివరాలు తీసుకొని ప్రభుత్వానికి చెప్తాము, పరిష్కారానికి ప్రయత్నం చేస్తే 10 గ్రామాలలో 2100 భూమి సమస్యలు వచ్చినాయి. అప్పటికి ధరణిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి చూస్తే 600 సమస్యలు ధరణిలో పెండింగ్ చూపిస్తున్నాయి. ఆ 10 గ్రామాలలో మాకు వచ్చినాయి 2100, కానీ మేము ఎన్జిఓగా పోతేనే 2100 వచ్చినాయి. ప్రభుత్వ అధికారి కూర్చుంటే అక్కడ ఇంకా డబుల్ అయితే. ఇందులో మాకు వచ్చిన 2100 కూడా 350 మంది రైతులకి పాత చట్టం కింద 2 పుస్తకాలు ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకం, ఉంది, కానీ ధరణికి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే పార్ట్ బిలో పెట్టారు. ఏముంది పార్ట్ బి? 23 రకాల కారణాలతోటి భూములు పార్ట్ బిలో పెట్టారు. ఆధార్ నెంబర్ లేదని, ఆధార్ నెంబర్ తప్పు ఉందని, ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్లు ఉన్నాయని, రకరకాల కారణాలతో పెట్టారు. ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా సరే భూమి మీద హక్కులుండి, భూమి అనుభవంలో ఉండి రికార్డుకి ఎక్కకపోతే సెక్షన్ 4
సబ్ సెక్షన్ 6 ప్రకారము ఇప్పుడు రికార్డుకి ఎక్కించుకోవచ్చు, బుక్ తెచ్చుకోవచ్చు. ఇది చాలా కీలకం. అంటే తెలంగాణ రైతాంగాన్ని అందరికీ పొజిషన్ లో ఉండి పాత ROR లో ఉండి అన్ని రకాలుగా లీగల్ ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇప్పుడు ఎక్కించుకోవచ్చు. దానికి అధికారాలు జిల్లా కలెక్టర్ కి, తర్వాత ఆర్డీఓకి. 5 లక్షల రూపాయల విలువ ఉన్న వరకు అయితే ఆర్డీఓకి, అంతకంటే మించి అయితే కలెక్టర్ కి. రాష్ట్ర స్థాయికి రావాల్సిన పని లేదు, CCL దాకా రావాల్సిన పని లేదు. అక్కడ పరిష్కారం అవుతుంది. ఇది నంబర్ 1. ఈ సెక్షన్ నెంబర్ కూడా ఎందుకు చెప్తున్నా, రేపు రైతులు అడగలగాలి. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్ సెక్షన్ 6 ప్రకారము నాకు భూమి ఉంటే మీరు రికార్డుకి ఎక్కించాలి, నాకు పట్టా ఇవ్వాలి అని అడగొచ్చు. ఇక రెండోది, నాది రికార్డుకి ఎక్కింది కానీ తప్పులు ఉన్నాయి మీరు చెప్పినవన్నీ. సర్వే నెంబర్ మిస్ అయింది, విస్తీర్ణం తగ్గింది, పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడింది, ఇట్లా రకరకాల చిక్కులన్నీ కూడా 33 రకాల మాడ్యూళ్లలో ఈ రోజున ధరణిలో దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే సెక్షన్ 4 సబ్ సెక్షన్ 5 ప్రకారం 4-5 ప్రకారము మీరు గనక ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ గానీ కలెక్టర్ గానీ దాన్ని పరిష్కారం చేసి మీకు ఆర్డర్ ఇస్తారు, మీ రికార్డు సవరిస్తారు. మీరు కోర్టుకు పోండి, ఇలా తప్పుపడింది కాబట్టి మేమేం చేయాలని చేతులు ఎత్తేస్తాం, మీరు సివిల్ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పడానికి లేదు. రెవెన్యూ అధికారులు రికార్డులో తప్పు జరిగితే వాళ్ళే పరిష్కారం చేయాలి, విచారణ చేయాలి, పరిష్కారం చేయాలి, ఉత్తర్వుల కాపీ మీ చేతిలో పెట్టాలి. ఇదన్నింటికి మూలమైంది పాత ROR 1948, 71 ఈ ROR చట్టాలకు ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు కలెక్టర్ ఆర్డీఓ నిర్ణయం చేస్తారు. పాత రికార్డుని పరిశీలించవచ్చు. అంటే సేత్వార దగ్గర నుంచి మొదలు పెట్టి తర్వాత కాసరా కావచ్చు, చేసాల కావచ్చు, పాత పాని కావచ్చు, 1B కావచ్చు, పాత పాస్ పుస్తకం కావచ్చు, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని తప్పు జరిగితే సరిదిద్దొచ్చు, రికార్డుకి ఎక్కకపోతే ఎక్కించవచ్చు. ఇప్పుడు అవతలి వాడు అనుభవిస్తున్నవాడు ఒకవేళ కోర్టుకు వెళ్తే పరిస్థితి. ఇప్పుడు అనుభవంలో ఇది ఇంపార్టెంట్. అనుభవంలో మనం ఉండాలి. ఎవరైతే నాకు రికార్డుకి ఎక్కలేదు అంటున్నాడో, రికార్డులో తప్పు జరిగిందని చెప్తున్నారో ఆ భూమి వాళ్ళ అనుభవంలో ఉండాలి. అనుభవంలో లేకపోతే ఆ భూమిని తిరిగి అనుభవం తెచ్చే అధికారం రెవెన్యూ అధికారికి ఎప్పుడు ఉండదు. రికవరీ ఆఫ్ పొజిషన్ అంటాం, అది సివిల్ కోర్టుకు పోవాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేనికి, ఈ పొలం నాది, ఈ భూమి నేను దున్నుకుంటున్నా, ధరణి తప్పు చేసింది, ధరణిలో తప్పు ఎక్కింది, లేదా నాకు ధరణికి ఎక్కలేదు, ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడైతేనేమో ధరణి ఉన్నప్పుడు వాటి కూడా కోర్టుకు వెళ్ళాలి. పొజిషన్ తను ఉంటేనే అవకాశం తప్ప నేను పొజిషన్ లో లేను, వేరే ఎవరో ఉన్నారు, ఆ పొజిషన్ కూడా నాకు ఇప్పించండి అంటే ఆ అధికారం రెవెన్యూ. ఆ కేసులన్నీ అట్లాంటి కేసెస్ కూడా చాలా లక్షల్లో ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. కానీ కనీసం నా భూమి ఉండి కూడా లేని బోర్డులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక సగం గురించి మాట్లాడుతున్నాం, సగం పైన ఇవే ఉంటాయి. అంటే దాదాపు 70-80% కూడా ఇంకా పొజిషన్ లో ఉన్నారు, రికార్డులో తప్పు ఉంది. పొజిషన్ లో ఉన్నారు, రికార్డుకి ఎక్కలేదు అనే సమస్యలే ఎక్కువ ఉన్నాయి. పొజిషన్ కూడా పోయినాయి, కొంత తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి, వాటిని మళ్ళా కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది దాదాపు ఈ మీరన్న 30 లక్షలు ఏదైతే అంటున్నారో అందులో 20-25 లక్షల సమస్యలన్నీ ఇవే ఉంటాయి. భూమి ఉంది నా చేతులు. ఇది సెక్షన్ 4-5, 4-6 సమాధానం చెప్తుంది. ఇక రెండోది, మళ్ళీ పహానీ రాసే అవకాశం చట్టం ఇస్తుంది. ఇప్పుడు మీరు భూభారతి చట్టంలో 4 గ్రామ లెక్కలు మళ్ళీ తిరిగి రాయమని చెప్తుంది. ధరణి వచ్చినప్పుడు అసలు గ్రామ రికార్డులన్నీ రాయటం బంద్ పెట్టారు, ఏం లేదు, పహానీ లేదు, డిజిటల్ ప్లస్ ఒకటి రికార్డు ROR ఉంది తప్ప పహానీ లేదు, గవర్నమెంట్ రిజిస్టర్ లేదు, ఏది లేదు. ఇప్పుడు భూభారతి చట్టం మీరు రూల్స్ లో కనుక చూస్తే 4 గ్రామ లెక్కలు మళ్ళీ రాసే అవకాశం, పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టరు, మార్పుల రిజిస్టర్ అంటే ఆ సంవత్సరంలో ఏమేమి మార్పులు జరిగితే భూములు మీద అది రికార్డ్ చేయొచ్చు. ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటే భూమికి వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందో అది రికార్డ్ చేయడానికి ఒక రిజిస్టర్ ఉంటుంది. ఈ 4 రిజిస్టర్లు కొత్తగా వస్తాయి. ఇప్పుడు పహానీలో చూసుకుంటే 36 కాలమ్స్ ఉంటాయి. మీరు చాలా సార్లు మాట్లాడింది అదే కదా, కల్టివేషన్ కాలం పోయింది, దున్నుకున్న వాడి పేరు రాయడం పోయింది. పహానీ తిరిగి రాస్తే ఆ కాలమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి కనీసం నాకు అనుభవాన్ని రికార్డ్ చేసుకునే అవకాశం కూడా భూభారతి చట్టం కల్పిస్తుంది. ఇవి 2 పాత సమస్యలు. ఇక రాబోయే రోజుల వాటి మీద చాలా కీలకమైన సెక్షన్స్ ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 5, 6, 7, 8 చాలా కీలకం. 6 అనేది సాదాబైనామా గురించి నేను తర్వాత మాట్లాడతాను. సాదాబైనామాకి ఎట్లా పరిష్కారం చెప్తున్నా 6లో ఉంటుంది. ఈ 5, 7, 8 ఏంటంటే మీకు ఏ విధంగా భూమి సంక్రమించినా అది మీరు కొంటారా, వారసత్వం వస్తుందా, కోర్టు డిగ్రీనా, ఇంకేదన్నా, వీటన్నిటికీ ఇప్పుడు రికార్డుకి ఎక్కించే అవకాశం భూభారతి ఇస్తుంది. ధరణిలో ఏముండదంటే కొనుగోలు, వారసత్వము, కోర్టు డిగ్రీ తప్ప వేరే మార్గాల ద్వారా భూమి వచ్చినప్పుడు ధరణికి ఎక్కించడానికి మాడ్యూల్ లేవు, చట్టం వెసులుబాటు లేదు. ఉదాహరణ, మీరు ఇంతకు ముందు సాదాబైనామా చేసుకొని 13B సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, ఇంకా పాస్బుక్ రాలే, ధరణిలో అవకాశం లేదు. మీరు పీటీలు, రక్షిత కౌలుదారులు, మీకు ఆర్డీఓ 38 ఇచ్చాడు, 38 మరి ధరణికి ఎక్కాలిగా, దానికి మాడ్యూల్ లేదు. లేదా మీకు ఇనాం భూమి ఉంది, ORC తెచ్చుకున్నారు, ధరణికి ఎక్కాలంటే మార్గం లేదు. ఇప్పుడు భూభారతి ఏం చేసిందంటే మీకు ఏ విధంగా భూమి వచ్చినా సరే రికార్డుకి ఎక్కించుకొని పట్టా ఇచ్చే మార్గం ఇస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇది గ్రామాలలో ఉన్న ఆబాదీల సర్వే, ఇంటి స్థలాలకు ఇప్పుడు రికార్డు లేదు. ఇప్పుడు ఈ చట్టం కింద ఇంటి స్థలాలకి రికార్డు తయారు చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇప్పుడు మీ కార్యాలయానికి రావాలనుకుంటే మీరు ఒక లొకేషన్ పంపించారు, నేను ఆఫీస్ ముందు దాకా రాగలిగిన. మీరు పలానా షామీర్పేట గ్రామము సర్వే నెంబర్ 6 అని చెప్పాను అనుకోండి, మీరు పోతే ఏదో ఒక 6 కనపడుతుంది, మండల సర్వే ఇది 6 అని చెప్తాడు, ఇంకో చెప్తారు. ఎందుకంటే మనకేవి అక్షాంశాలు రేఖాంశాల ద్వారా గుర్తించిన నంబర్లు కాదు. ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే రాబోయే రోజులలో డిజిటల్ సర్వే చేస్తూ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేయాలి. ప్రతి భూకమతానికి సర్వే నెంబర్ స్థానంలో భూదారు నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ కొడితే మీరు ఆ భూమిని గుర్తుపట్టడానికి ఉంటుంది. ఇప్పుడున్న పట్టాదారు పాస్ పుస్తకం స్థానంలో రాబోయే రోజుల్లో భూదార్ కార్డు వస్తారు. ఆధార్ కార్డు ఎట్లుందో భూదార్ కార్డు వస్తుంది. భూదార్ కార్డు వస్తే మీరు ఇప్పుడు ఆధార్ నెంబర్ కొట్టగానే ఒక వ్యక్తికి సంబంధించిన దాదాపుగా సమగ్ర సమాచారం మీరు తెలుసుకోవచ్చు. మీరు పన్ను కడుతున్నారా, బ్యాంకు లోన్లు ఉన్నాయా, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా, పలానా సర్వే నెంబర్ చెప్తే దాని చరిత్ర అంతా మీరు ఒక చోట చూడగలుగుతారా? నాకు లేదా గత 12 సంవత్సరాల హిస్టరీ కావాలి, అవేం దొరకదు. భూదారు వస్తే వస్తుంది. అంటే ఈ చట్టం ఏం చేసిందంటే ఈ 3 రకాలు, ఈ పాత సమస్యలు, కొత్తగా చేయబోయే వాటికి ఫ్యూచరిస్టిక్ కూడా నియమాలు ఉన్నాయి. దీన్ని మనం ఒక్కొక్కటిగా ఆచరణ పెట్టాల్సి ఉంటుంది.